హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఎన్పిఈ 2020 చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈ టాపిక్ను బేస్ చేసుకొని బిట్ అడగడానికి 100% అయితే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ టాపిక్ను బేస్ చేసుకొని కొన్ని కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, క్విక్ రివిజన్ పరంగా ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో కవర్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు లైక్ చేయండి. అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి మీ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు వీడియోస్తో పాటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, టెట్కు సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించినటువంటి కానీ ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ కాగలరు. మరి డిఎస్సి క్లాసెస్ కూడా ఈ మంత్ 14th నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా మన డిఎస్సి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే 14th నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈసారి బుక్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341949272. ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ ఇస్తాం కాబట్టి నో ప్రాబ్లం. డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి ఫస్ట్ మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, మరి కీ పాయింట్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎన్పిఈ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటాం. మరి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్పిఈ 2020 మనకి ఇక్కడ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది? ఎవరి అధ్యక్షతన ఎన్పిఈ 2020 ఏర్పాటు చేయడం జరిగింది అంటే కృష్ణస్వామి. హైలైట్ చేసుకోండి, కృష్ణస్వామి కస్తూరి రంగన్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఎన్పిఈ 2020 ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది? కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఎన్పిఈ 2020 అంటేనే మనకు కస్తూరి రంగం అనేటువంటి పాయింట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఏర్పాటైన సంవత్సరం ఏంటి? నివేదికను ఎప్పుడు సమర్పించారు? మరి కేంద్ర మంత్రి మండలి ఎప్పుడు ఆమోదించింది అనేటువంటి ఇయర్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2017, 2019, 2020. సో నేను మెయిన్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా ఫ్రెండ్స్. డీటెయిల్డ్ వీడియో మాత్రం మనకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ జస్ట్ కీ పాయింట్స్ మాత్రమే. మరి ఎన్పిఈ 2020 ఎప్పుడు ఏర్పడింది అంటే 2017 జూన్ 26న. మరి నివేదికను ఎప్పుడు సమర్పించారు అంటే 2019 మే 31న. మరి కేంద్ర మంత్రి మండలి ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే 2020 జూలై 29th అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలంటే 2017, 19, 20 అంటే ఇక్కడ ఓవరాల్గా నివేదికను ఎప్పుడు సమర్పించారని అడుగుతారు. 2019 ఎన్పిఈ 2020 అంటేనే 2020లో ఆమోదం తెలిపింది. దానికి ముందు సంవత్సరం 2019లో నివేదికను సమర్పించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి డేట్స్ కూడా ఇంపార్టెంటే. కేంద్ర మంత్రి మండలి ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే 2020 జూలై 29th అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అక్కడ మీకు కస్తూరి రంగన్ అనేటువంటి పాయింట్ ఎవరి అధ్యక్షతన చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి. మరి ఎన్పిఈ 2020 అంటేనే మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్గా విభజించడం జరిగింది అంటే 4 భాగాలుగా 27 అంశాలుగా అంటే 27 చాప్టర్స్గా విభజించడం అయితే జరిగింది. అంటే మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎన్పిఈ 2020లో ఎన్ని భాగాలు ఎన్ని అంశాలుగా విభజించడం జరిగింది అంటాడు. సో ఎన్పిఈ 2020 అంటే మనకు ఎన్ని భాగాలు గుర్తు రావాలి? 4 భాగాలు గుర్తు రావాలి. ఎన్ని అంశాలు గుర్తు రావాలి? 27 అంశాలు అనేటివి గుర్తు రావాలి. 4 భాగాలు 27 అంశాలు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి ఆ 4 భాగాలు ఏంటి, ఏ భాగంలో ఎన్ని అంశాలను జోడీకరించడం జరిగింది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1వ భాగము అంటేనే మనకు పాఠశాల విద్య అనేది హైలైట్ కావాలి. మరి పాఠశాల విద్యలో ఎన్ని అంశాలు అక్కడ చేర్చడం జరిగింది అంటే 1 నుండి 8 అంశాలు 1వ భాగంలో ప్రాథమిక విద్యలో పొందుపరచడం అయితే జరిగింది. నెక్స్ట్ 9 నుంచి 19 అంశాలు 2వ భాగమైనటువంటి ఉన్నత విద్యలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ 20 నుంచి 24 అంశాలు 3వ భాగమైనటువంటి ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు అనేటువంటి దాంట్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ 25 నుంచి 27 అంశాలు 4వ భాగమైనటువంటి పాలసీ అమల్లో చేర్చడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు
మీరు హైలైట్ చేసుకోవాల్సింది. ఎన్పిఈ 2020 అంటేనే ఎవరి అధ్యక్షతన? కృష్ణస్వామి కస్తూరి రంగన్ అనేటువంటి పాయింట్ మీరు హైలైట్ చేసుకోవాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది అంటే 2020 అనేది హైలైట్ చేసుకోవాలి. నివేదికను ఎప్పుడు సమర్పించారు అంటే 2019 హైలైట్ చేసుకోవాలి. ఆ డేట్స్ కూడా ఇంపార్టెంట్. నివేదిక అంటే May 31 హైలైట్ చేసుకోవాలి. ఆమోదము అంటేనే July 29 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఎన్పిఈ 2020 అంటేనే మొత్తం ఎన్ని భాగాలు? 4 భాగాలు. ఎన్ని అంశాలు? 27 అంశాలు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. విద్యాస్వరూపం గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మరి ఈ నూతన జాతీయ విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మన దేశాన్ని సుస్థిరమైన, శక్తివంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి నేరుగా దోహదపడే కేంద్రీకృత విద్యా వ్యవస్థను తయారు చేయడం అనేది అది దేని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నాము అంటే ఎన్పిఈ 2020గా ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నాము. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి ఎన్పిఈ 2020 అంటేనే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఒక వీడియో చేశాము. ఇది క్విక్ రివిజన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నా. సో ఎన్పిఈ 2020 అంటేనే మనకు విద్యాస్వరూపం ఏం హైలైట్ కావాలి? 5+3+3+4. అంతకుముందు ఏమున్నది? 10+ అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ అంటే 10+2+3 ఉన్నది. అయితే ప్రెసెంట్ ఎన్పిఈ 2020 యొక్క విద్యాస్వరూపం ఏంటి అంటేనే మనకు ఇక్కడ 5+3+3+4 హైలైట్ చేసుకోవాలి. 5, 3, 3, 4 చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి. మరి ఎన్పిఈ 2020 అంటేనే ఏ వయసు నుంచి ఏ వయసు వారికి అంటేనే మనకు 3 సంవత్సరముల నుండి 18 సంవత్సరముల విద్యార్థులకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎన్పిఈ 2020 విద్యాస్వరూపము అంటేనే 5+3+3+4 హైలైట్ కావాలి. ఎన్పిఈ 2020 ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు అంటే కస్తూరి రంగన్ అధ్యక్షతన హైలైట్ కావాలి. మరి ఎన్పిఈ 2020 ఏ సంవత్సరం వారికి అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వారికి అంటే 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వారికి అనేది ఇక్కడ మీరు హైలైట్ కావాలి. మరి 5+3+3+4 అని చెప్పాను కదా. మరి ఫస్ట్ 5 దేన్ని తెలియచేస్తుంది అంటే ఫస్ట్ 5 అనేది పునాది దశను తెలియచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, మీరు నీట్గా రాసుకోండి. 5+3+3+4 ఫస్ట్ 5 దేన్ని తెలియచేస్తుంది? పునాది దశ. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు, ఈ క్రింది వానిలో ఎన్పిఈ 2020లో పునాది దశ వయసును గుర్తించండి అంటాడు. పునాది దశ వయసు అంటేనే మనకు 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తారు కదా. మనకి ఎన్పిఈ 2020 అంటేనే 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు అనేది హైలైట్ కావాలి. మరి ఫస్ట్ 5 అంటే 3 సంవత్సరాల నుంచి లెక్కేయండి. 3 నుంచి అంటే 4, 5, 6, 7, 8 సరిపోయింది. అంటే 5 ఇయర్స్ అంటే 3కి 5 యాడ్ చేయండి. 3కి 5 యాడ్ చేస్తే ఎంత? 8 కాబట్టి 3 to 8 ఇయర్స్ వరకు పునాది దశ. మరి ఆ పునాది దశలో ఏమేం క్లాసెస్ ఉంటాయి అంటే 3 సంవత్సరాల వరకు అంగన్వాడీ ప్రీ స్కూల్స్ ఉంటాయి. తర్వాత 1, 2 తరగతులు అనేటివి యాడ్ చేయడం అయితే జరిగింది. ఇదే క్వశ్చన్ రివర్స్లో అడగచ్చు. ఏ విధంగా? అంగన్వాడీ మరియు 1, 2 తరగతులు ఈ క్రింది వానిలో ఎన్పిఈ 2020లో ఏ దశలో చేర్చారు? ఏ దశగా మనం చెప్పుకుంటాము అంటే పునాది దశగా చెప్పుకుంటాము. లేదా ఈ క్రింది వానిలో పునాది దశ అనగా అంటాడు. పునాది దశగా అంటే 3, 4, 5 తరగతులు, 6, 7, 8 తరగతులు, అంగన్వాడీ 1, 2 తరగతులు, ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో అంగన్వాడీ లేదా ప్రీ స్కూల్స్ ప్లస్ 1, 2 తరగతులు అంటేనే మనకు పునాది దశ అనేది హైలైట్ కావాలి. మరి పునాది దశ యొక్క వయసు ఎంత? 3 నుంచి 8 సంవత్సరాలు. పునాది దశ అంటేనే మనకు మొత్తం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండవ 5+3+3+4 కదా. నెక్స్ట్ 3 అనేది సన్నాహక దశ. మరి సన్నాహక దశ యొక్క వయసు అంటేనే మనకు 8 నుంచి 11 సంవత్సరాలు. సో అక్కడ 3 నుంచి 8 అయిపోయింది. 3కి +5 యాడ్ చేస్తే 8 అయిపోయింది. మళ్ళీ 8 నుంచి స్టార్ట్ చేసి 8+3 అంతా 11. 8+3 అంతా 11 అంటే 8 నుంచి 11 సంవత్సరాల వయసు అంటేనే సన్నాహక దశ అనేది హైలైట్ చేసుకోండి. అక్కడ మనకు పునాది దశలో 1, 2 తరగతులు కూడా అయిపోయినాయి. ప్రీ స్కూల్స్తో పాటు 1, 2. ఇక్కడ మనకు 3 రావాలి కదా. అంటే ఇక్కడ 3 సంవత్సరాలు రావాలి. అంటే 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఎన్పిఈ 2020 ప్రకారము 3, 4, 5 తరగతులు అనేటివి ఏ దశలో ఉంటాయి అంటాడు. ఏ దశ అంటేనే సన్నాహక దశ. లేదా ఈ క్రింది వానిలో సన్నాహక దశలో ఉండేటువంటి తరగతులు ఏంటి అని అడుగుతాడు. ఏంటి? 3, 4, 5 తరగతులు. లేదా ఈ క్రింది వానిలో సన్నాహక దశ యొక్క వయసు ఏంటి అని అడుగుతాడు. వయసు ఏంటి? 8 నుంచి 11 సంవత్సరాలు. ఎలాగైనా అడగచ్చు. మరి నెక్స్ట్ 3 అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే మధ్యస్థాయి దశ.
మరి మధ్యస్థాయి దశ అంటేనే మనకి ఇక్కడ 11 మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసి మళ్ళీ +3 యాడ్ చేయండి అంటే 14 అంటే 11 నుంచి 14 సంవత్సరాల వయసు దశ అంటేనే మనకు మధ్యస్థాయి దశ అనేది హైలైట్ కావాలి. మధ్యస్థాయి దశ అంటేనే మనకు ఏ క్లాసులు ఇక్కడ 3, 4, 5 అయిపోయింది కదా. నెక్స్ట్ 6, 7, 8 అంటే 6, 7, 8 తరగతులు అంటేనే మనకు ఏ దశ అంటే మధ్యస్థాయి దశ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ 4 విద్యా స్వరూపంలో 5+3+4 అంటేనే మనకు మాధ్యమిక దశ అంటేనే మనకు 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు వరకు. ఓకేనా, 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు అంటేనే మనకు మాధ్యమిక దశ. మరి తరగతులు వచ్చేసరికి 9, 10, 11, 12 తరగతులు అనేది ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రైమరీ అంగన్వాడీ ప్రీ స్కూల్స్ 1, 2 తరగతులు వచ్చేసరికి ఏమో పునాది దశ. నెక్స్ట్ 3, 4, 5 తరగతులు వచ్చేసరికి సన్నాహక దశ. 6, 7, 8 తరగతులు వచ్చేసరికి మధ్యస్థాయి దశ. 9, 10, 11, 12 అంటే 2 భాగాలు విభజించారు. 9, 10 తరగతులు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్థాయి 2వ భాగంగా 11, 12 తరగతులు అంటేనే మనకు మాధ్యమిక దశ అనేది హైలైట్ కావాలి. ఇక్కడి నుంచే ఎక్కువగా బిట్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇవి జస్ట్ కీ పాయింట్స్ ఫ్రెండ్స్, అంటే ఈ తక్కువ టైంలో మీరు మెయిన్ పాయింట్స్ని కవర్ చేసుకోవడం కోసం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 3 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 పాయింట్స్ అడగడానికి ఛాన్సెస్ ఉండేటువంటి మరో బిట్ ఏంటి అంటే 2025 నాటికి 5వ తరగతి అంతకు మించిన వాటిని ప్రతి విద్యార్థిలోనూ అక్షరాస్యత పునాదిని గణితాన్ని సాధించడం ప్రధాన లక్ష్యంగా. అంటే ప్రాథమిక స్థాయి అంటేనే ఏ సంవత్సరం నాటికి అంటే మనకు 2025 నాటికి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ప్రాథమిక స్థాయి అంటే మనకు 5వ తరగతిలో అని తెలిసిందే కదా. సో ప్రాథమిక స్థాయి అంటేనే మనకు 2025 అనేది మనము లక్ష్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2025 నాటికి 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల ప్రతి బిడ్డకు ఉచిత, సురక్షితమైన, అధిక నాణ్యత కలిగిన, అభివృద్ధి పరంగా తగిన సంరక్షణను, విద్యను అందించడము ఇది ఒక ప్రధాన లక్ష్యంగా చెప్తున్నాం. అంటే ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య అనేది ఏ సంవత్సరం నాటికి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 2025కి లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది. ఇది కూడా మీరు అక్కడ హైలైట్ చేసుకోవాలి, లక్ష్యంగా పెట్టుకోవడము. నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ 3 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి. అండ్ మనకి ఇక్కడ ఎన్పిఈ 2020 అంటేనే మనకు 3 నుంచి 18 సంవత్సరాలు అనేది హైలైట్ కావాలి. కాబట్టి 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత, తప్పనిసరి, నాణ్యమైన పాఠశాల విద్యలో పాల్గొని ప్రాప్యతను సాధించడము ఏ సంవత్సరం నాటికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అంటే 2030కి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. 2030 కల్లా అనేటువంటిది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ప్రాథమిక స్థాయి అంటే 2025 కల్లా అనేది హైలైట్ చేసుకోవాలి. 3 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలందరికీ అని పరంగా అడిగితే మాత్రము 2030కి లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది. ఇవి కొన్ని ఒక మెయిన్ పాయింట్స్గా మనం కొన్ని చెప్పుకోవచ్చు. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఫుల్ వీడియో అబ్జర్వ్ చేయగలరు.